హాయ్, వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. హైదరాబాద్ చెరువులు కుంటలకి మంచి రోజులు వచ్చాయా? కొన్ని వందల చెరువులు ఈరోజు మళ్ళీ చెరువులుగా రాబోతున్నాయా అంటే ఏమో రావచ్చు అని కొంతమంది. మనము ఒక వీడియో వేసామన్నమాట, ఒక షార్ట్ 1 వీక్ అనుకోండి. ఇప్పుడు విపరీతమైన కామెంట్స్ వ్యూస్ వస్తున్నాయి. అంటే సూర్యాపేటలో మా చెరువు ప్రాబ్లం అయిందండి, కొన్ని వందల ఎకరాలు కబ్జా అయిపోయిందని, ఇంకో దారి అవన్నీ మీకు చదివి వినిపిస్తాను. విషయం ఏంటంటే హైడ్రాకు సంబంధించి హిమాయత్ సాగర్లో నిన్న అక్రమ కట్టడాలు చెరువు చుట్టూ. ఈ చెరువు ఇది ప్రగతి నగర్ది, ఇది హిమాయత్ సాగర్ది. ఈ కట్టడాలన్నీ కూల్చడం జరుగుతుంది. అంటే చెరువులు కబ్జా చేసేసి ఈ కబ్జాదారులకి చెరువు కనపడితే ఇప్పుడు నిజంగా ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఈ హైడ్రాకి ఫుల్ అధికారాలు ఇస్తే మళ్ళీ చెరువులు సస్యశ్యామలంగా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తుందని అందరూ అనుకుంటారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి వీటి మీద కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తప్పకుండా వారికి ఏదైతే అధికారాలు ఇచ్చారో, ఎందుకు చెప్తున్నామంటే అధికారం కోసము ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అల్టిమేట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏం చేస్తారు, మాకు చాలా ఉన్నాయి, మాకు ఓట్లు వేస్తే గెలిపించుకొని చాలా రకాలుగా గెలుచుకొని వచ్చినాము, మాకు తెలియదా, మేము అప్పటినుండో ఇప్పుడున్నాం అని చెప్పి వస్తుంటారో పోతుంటారో వాళ్ళ ఉద్యోగాల కొరకు, మళ్ళీ ఇంకా ప్రమోషన్ కొరకు ఇట్లాంటివన్నీ చేస్తారంటే మీరు ఏం చేసినా నడుస్తామట. హైడ్రా మీద ఆయన ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్లో చేరినందుకు దానం నాగేంద్ర ఒక తలనొప్పిగా మారబోతాడా అంటే అది కూడా జరగవచ్చు, మారబోతాడు. ఏసారి తప్పకుండా దానం నాగేంద్ర వల్ల కాంగ్రెస్కి కొంచెం చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉందని. అలాగే అసదుద్దీన్ ఓవైసీ అమ్మాయం ఆయన ఏం చెప్పాడు, కోరే కైకు ఏకర్త ఓల్డ్ సిటీలో ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? కరెంటు బిల్లు కట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న ఓల్డ్ సిటీలో ఈరోజు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఇప్పుడు లేవు, కబ్జాకి ఎన్ని గురైనా? దయచేసి కమిషనర్ గారు రంగనాథ్ గారు మన వీడియో చూస్తుంటే తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పబోదు ఏంటంటే మనకు సంబంధించిందా, మనం ఒక చార్ట్ వేసాం ప్రజాగాలం నుంచి చెరువులు విముక్తి ఏంటని. వేసిన తర్వాత ఇప్పుడు కామెంట్స్ చదువుతాం. సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు, చూద్దాం ముందు గుంపు తమ్ముడు కబ్జా చేసిన వాటిని కోల్చామను. అంటే ప్లస్ మైనస్ ఉంటాయి, వ్యతిరేకం ఉంటాయి, గవర్నమెంట్కి ఉంటాయి. వీ సపోర్ట్ హైడ్రా, ప్లీజ్ టు ద నిర్మల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిర్మల్ డిస్ట్రిక్ట్లో. ఇందులో రేవంత్ ఏముంది, ఓన్లీ హైడ్రా ఆఫీసర్స్ డైరెక్షన్ సూపర్ సార్, రేవంత్ కూడా దొంగేనా? ఈ కామెంట్లు వస్తుంటాయి. కాకుంటే మనకు మంచి తీసుకోవాలి. సీఎం రేవంత్ గుడ్ వర్క్. మరి 2014లో తెలంగాణ స్టేట్కి ముందు రేవంత్ గారు సిబిఎన్ టైంలో ఆక్రమణ గురించి అవి కూడా తీయాలి. చెరువు అంటే చెరువే అది. 2014గా లేకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత హైడ్రా ప్లీజ్ సేవ్ వాగులు, ఒర్రెలు, కుంటలను కాపాడండి, సేవ్ విలేజ్ అని పెట్టింది. ఒక మన సూర్యాపేట నుండి వచ్చింది, ఇది చదవాలి మెయిన్ ఇంపార్టెంట్. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం వాకిల గ్రామ చెరువు 2024 మే, జూన్, జూలై నెలలో సుమారు 45 నుండి 60 ఎకరాల చెరువు కబ్జా చేసి పొలం చేసుకున్నారు. దయచేసి ఈ విషయం మా ఎమ్మెల్యే అండ్ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి తెలిసేలా చేయాలని కోరుతున్నాం. దయచేసి ఇది కూడా పార్టీలో ఉన్న ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు కూడా దయచేసి మీరు ఈసారి మంచి పనులు చేయడానికి వచ్చారు కాబట్టి మంచి పనులు చేస్తే బాగుంటుంది. సూపర్ ఐడియా సార్ పెట్టారు. బాచుపల్లిలో, మల్లంపేటలో కూడా ఇదే పరిస్థితి సార్, ఒక్కసారి చూడండి. సూపర్. కబ్జాదారులకు అడ్డుకట్ట వేసినందుకు రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఇండియా డెవలప్ కావాలంటే ఇలాంటి ఆఫీసర్స్ నాయకులు ఉండాలి. రంగనాథ్ గారికి చెప్పడం జరుగుతుంది. మన రంగనాథ్ గారు ఐపీఎస్ కామెంట్స్ చూడండి, 100% కరెక్ట్. అల్వాల్ లోతుకుంటలో కూడా రీసెంట్గా అక్రమాలు జరిగాయి. 100% మొత్తం 1978లో ఉన్న రికార్డులు, బోర్డర్ కొలతలు పూర్తి చేయాలి. ఎంఐఎం వార్నింగ్, ఇందిరాబాయి ఇది పోసెట్టి గవర్నమెంట్ కాదు, టైగర్ రేవంత్ రెడ్డి సీఎం. కరెక్ట్. ఓల్డ్ సిటీలో చాలా చెరువులు ఉన్నాయి, అడ్మిట్ పెట్టండి. కాటేదాన్ సప్నా థియేటర్ పక్కన ఉన్న కూడా పెద్ద చెరువు ఉండే, అది కూడా మాయం. అంటే కాటేదానిలో లేదు, ఏ దానిలో లేదు, మనకి అక్కడ చెరువులు ఉండవు. తలపకుంట ఓల్డ్ సిటీ కూడా ఒక చెరువే లేదు. అరే వెదవల్లారా, కట్టేటప్పుడు నోటీస్ పాస్ చేయండి. అది కూడా కరెక్టే, నోటీస్ పాస్ చేయడం కాదు,
రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎంత దారుణంగా ఉందనడానికి ఇలాంటి కామెంట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మంచి చేస్తుంటే ఆ రోజు వాళ్ళు మా కాపాడుకుంటే ఈరోజు ఇంత పరిస్థితి ఉండదు కదా. భావితరాల వరకు గురపాఠం. ఇట్లా మనకి కామెంట్స్ మనకు సూర్యాపేట నుంచి కానీ, నిర్మల్ నుంచి కానీ, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం నుండి కామెంట్లు రావడం జరిగింది. మన వ్యూస్ కూడా ఎంతమంది వచ్చాయంటే చూపిస్తారు చూడండి. 38.8K మనకి వ్యూస్. ఇంకా ఎవ్రీ 60 minutesకి 2.2K వ్యూస్ వస్తున్నాయన్నమాట. అంటే ఇంత ఘోరంగా ఉంది ఈ తెలంగాణలో, హైదరాబాద్లో చెరువులు, కుంటలు. దయచేసి ఇంకొకసారి ఫాక్స్ సాగర్ చుట్టూ అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఆల్రెడీ అక్రమ నిర్మాణంలో ఫాక్స్ సాగర్లో ఇంతకుముందు ఎన్ని ఎకరాలు ఉండేది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది, అసలు ఇప్పుడు కూడా గత నెలలో కూడా మనం ఒక షెడ్ వేయడం జరిగింది. ఆ షెడ్లో కూడా అక్రమ నిర్మాణం జరిగాయి, షెడ్లు కట్టుకున్నారు. అలాగే మన్భూమ్ కన్స్ట్రక్షన్కి వచ్చి ఆపడం జరిగింది. వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఆ బోయిన్ చెరువు, కుకట్పల్లి చెరువు, మొత్తం ఏవైతే పరిగి చెరువు అయితే ఇది మన్భూమ్ కన్స్ట్రక్షన్ పరిగి చెరువులో 17 పిల్లలు కనబడకుండా ఈరోజు 8 ఫ్లోర్లు ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది. కనుక దయచేసి రంగనాథన్ గారికి ఒకటే అడుగుతున్నాము, మీరు చేసిన పని చాలా మంచిదని మనకి ఇప్పుడున్న కామెంట్ ప్రకారంగా వచ్చాయి. కనుక దయచేసి ఇమీడియట్లీగా మీకు ఏదైతే కంప్లైంట్లు వస్తాయో వాటి ద్వారా అన్ని మొత్తం విశ్లేషణ చేసి వాటి ఒరిజినల్స్ ఏమున్నాయి వాటిని నిర్ధారణ చేసుకొని అన్నిటిని డిమాలిష్ ఇలాగే చేస్తే మీకు ఈ టైంలో మీకు ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేసినా సరే చాలా నష్టపోతారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రయత్నం జరగదని మన ఛానల్ అనుకుంటున్నాము. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. తప్పకుండా మీరు ఒక 1 year అయినా సరే ఈ ఎడరాలు ఉంటే మాత్రం మళ్ళీ చెరువులన్నీ మళ్ళీ పునర్నిర్మాణం అవుతాయి. కాబట్టి దయచేసి మనం వీటి మీద మళ్ళీ ఎందుకనే వేస్తున్నామంటే న్యూస్ ఈ న్యూస్ ద్వారా అయినా సరే ఇక నుండి అయినా అక్రమ గడ్డాలు, కాలువలు, అసలు బఫర్ జోన్లు ఎక్కడా లేవు. హైదరాబాద్ నడిబొడ్లో లేవు, మా గాజులు రామారం లేవు, ఎక్కడా లేవు. అన్నీ మొత్తం ఆక్రమణలు గురైపోయినా దాని మీద ఇల్లు కట్టేసారు. అప్పుడెప్పుడో కేటీఆర్ చెప్పిన వరంగల్ పోయినాక మొత్తం కాలువలన్నీ ఎక్కడెక్కడ ఉన్న అక్రమ గడ్డలు తీసేస్తామని వరంగల్. ఇప్పుడు వరకు ఆ ప్రయత్నాలు జరగలేదు. ఈరోజు హైదరాబాద్ వర్షాలకి అరగంట వర్షం పడితే ఈ బస్సులు, లారీలు, లేకపోతే కార్లు అన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఈ చెరువులు ఎక్కడెక్కడ వాటర్ బయటకు వెళ్తాయో ఆ ఫ్లోటింగ్ లేకుండా ఆగిపోవడం వల్ల ఇవి జరుగుతుంది. ఇక ముందు ఇలా జరగకుండా మొత్తం ఆక్రమణలు గురైన చెరువులన్నిటికీ మళ్ళీ సస్యశ్యామలంగా చేస్తారని మన ఛానల్ కోరుకుంటున్నాం. నేను మీ దండపాటి కోటేశ్వర. అందరికీ నమస్కారం.